గురుగారు, తదుపరి కర్కాటక రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? కర్కాటక రాశి ఈ రాశి వారిని గనక చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి కూడా ఈ వారం అనుకూలమైనటువంటి వాతావరణము ఉన్నప్పటికీ కొంత మానసిక ఇబ్బందులు చవిచూడవలసి వస్తుంది. కొద్దిపాటి విషయానికి కూడా ఆలోచిస్తూ చేయవలసినటువంటి పనుల్ని పక్కన పెట్టి నిత్యము ఆలోచనలో నిమగ్నమై ఉంటారు. ఆలోచనలు తగ్గించుకోవాలి. ఎలా జరగవలసిందో అలా జరుగుతుంది. భగవంతుడి మీద భారం వేసి మనం చేయవలసిన పనికి మనం చేస్తూ దైవారాధన చేసుకుంటూ ఉన్నట్టయితే వీరు విష్ణు సహస్రనామ స్తోత్రం, లలితా సహస్రనామ స్తోత్రం ఈ వారం అంతా కూడా సమయం తీసుకొని కొద్దిగా పఠించినట్లయితే అటువంటివన్నీ కూడా ఏమీ లేకుండా మంచి జరిగి ఉపశమనం కలిగే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. అంటే మన ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలి, మిగతాది దైవం పైన ప్రయత్నం భారం చేస్తూ వేయాలి. దైవ సహాయం కోరాలి. ఆయన పైన భారం వేస్తే ఆయనే చూసుకుంటాడు అని. అరకిలో కూరగాయలు తూకించినప్పుడు ఒక టమోటా వేసి అరకిలో తూకమంటే తూకదు. 20 టమోటాలు తూగుతాయి అనుకున్నప్పుడు అరకిలోకి ఒక 15 టమోటాలు వేసి 2 ఏదో తూకమంటే అది లెవెల్కి వస్తాయి. కానీ అవును. మొత్తం మనమే ఎత్తి పెట్టడం అంటే దైవారాధన కదా. కష్టే ఫలి, ఒకటే కష్టే ఫలి. కష్టపడుతూ దైవస్మరణ చేసుకున్నట్లయితే కష్టం కూడా సుఖముగా అనిపిస్తుంది మనకు. నేను ఇంత కష్టపడ్డానా అనిపిస్తుంది. ఒకసారి మనమే కొన్ని పనులు చేస్తాం, ఇదంతా నిజంగా నేనే చేశాను, ఎట్లా చేశానో నాకు అంత ఓపిక లేదే అని. అది దైవ లీల.